కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలోని విద్యుత్ కార్యాలయం ముందు సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు నిలువు దోపిడీని ఆపాలి అని డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నినాదాలు చేశారు. స్మార్ట్ మీటర్లను ప్రజలంతా వ్యతిరేకించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. విద్యుత్ వినియోగదారులే అదారి ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు తక్షణమే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై ప్రభుత్వం ఎన్నికల రాకముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం మేమని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దానికి భిన్నంగా 12,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీలని మళ్ళీ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేయడానికి సిద్ధపడతా ఉంది. దీన్ని ఖండిస్తా ఉన్నాం. తక్షణం ట్రూ అప్ ఛార్జీలని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. అదాని స్మార్ట్ మీటర్ల బిగింపుని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. బెంగాల్ ప్రభుత్వం మాదిరి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందం అని చెప్పి చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కానీ స్వచ్ఛందం కాదు. వ్యాపారవేత్తలకి బలవంతంగానే షాపులకు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది దోపిడీ. ఇది ప్రజల్ని దోపిడీ చేసి అదానీకి వేల కోట్ల రూపాయలు పెంచడం కోసమే ఈ ప్రయత్నం జరుగుతుంది.